సంవత్సరాలు అయిపోయింది. ఈ 3 సంవత్సరాల్లో కర్నూలులో ఇచ్చిన ఒక్క మాటైనా ముఖ్యమంత్రిగా చేశాడని అడుగుతా ఉన్నాను. 2 చేతుల పైకెత్తి ఇలా 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 ఇలా. చంద్రబాబు నాయుడు గారి విషయానికి వస్తే ఎన్నికలకు ముందు రాష్ట్రానికి ఇచ్చిన మాటను రాష్ట్రానికి ఇచ్చిన ప్రజలను మోసం చేశాడు మాటిచ్చి. ఎన్నికలు అయిపోయిన తర్వాత ముఖ్యమంత్రి హోదాలోకి వచ్చి కర్నూలులో కూడా మాటలు చెప్పి మోసం చేశాడు. ఇవాళ నంద్యాల ఉప ఎన్నికలు జరుగుతా ఉన్నాయని చెప్పి మళ్ళీ టేప్ రికార్డర్ ఆన్ చేసినాడు. మళ్ళీ నంద్యాల ఉప ఎన్నికలు జరుగుతా ఉన్నాయి కాబట్టి మళ్ళీ టేప్ రికార్డర్ ఆన్ చేసి నంద్యాలకు అది చేసేస్తాను ఇది చేసేస్తాను అని చెప్పి మళ్ళీ వాగ్దానాలు మళ్ళీ మోసాలు. చంద్రబాబు నాయుడు గారు ఇంతింత దారుణంగా అన్యాయాలు ఇంతింత దారుణంగా మోసాలు చేస్తా ఉన్న పరిస్థితుల్లో ఇవాళ ఈ నంద్యాలలో ఎన్నికలు జరుగుతా ఉన్నాయి. ఇవాళ నంద్యాలలో జరుగుతా ఉన్న ఈ ఎన్నికల్లో మనం వేసే ప్రతి ఓటు కూడా ఇవాళ జరిగేది ఎమ్మెల్యే ఎన్నికలు కాదు. ఇవాళ మనం వేసే ప్రతి ఓటు కూడా ఇటువంటి పాలన మాకొద్దు, ఇటువంటి మోసగాళ్లను మేము క్షమించము, ఇటువంటి అవినీతి పాలన మాకొద్దు అని చెప్పి మనం ఇవాళ ఓటు వేస్తా ఉన్నాం. ఇవాళ జరిగే ఈ పోరాటం న్యాయానికి అన్యాయానికి మధ్య యుద్ధంగా జరుగుతా ఉంది. ఇవాళ జరుగుతా ఉన్న ఈ పోరాటం ధర్మానికి అధర్మానికి మధ్య ఇవాళ యుద్ధంగా జరుగుతా ఉంది. ఇవాళ ఈ ధర్మానికి అధర్మానికి మధ్య జరుగుతున్న ఈ నంద్యాల ఉప ఎన్నికల్లో ధర్మం వైపున మిమ్మల్ని అందరినీ నిలబడమని చెప్పి నేను కోరుతా ఉన్నా. న్యాయం వైపున మీరందరినీ కూడా నిలబడమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా అభ్యర్థిస్తా ఉన్నా. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉన్నట్టుగా ఇవాళ నా దగ్గర చంద్రబాబు నాయుడు గారి మాదిరిగా ఆయన మాదిరిగా నా దగ్గర డబ్బులు లేవు. చంద్రబాబు నాయుడు గారి మాదిరిగా నా దగ్గర ముఖ్యమంత్రి పదవి లేదు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి మాదిరిగా పోలీసుల బలం నా దగ్గర లేదు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి మాదిరిగా లేనిది ఉన్నట్టుగా ఉన్నది లేనట్టుగా చూపించే మీడియా చూపించే టీవీ ఛానళ్లు నా దగ్గర లేవు, చూపించే పేపర్లు నా దగ్గర లేవు. చంద్రబాబు నాయుడు గారి మాదిరిగా నా దగ్గర దుర్బుద్ధి లేదు. చంద్రబాబు నాయుడు గారి మాదిరిగా అధికారం కోసం ఎంతకైనా దిగజారిపోయే మనస్తత్వం అంతకన్నా నా దగ్గర లేదు. నాకున్న ఆస్తి నాన్నగారి మీద మీకున్న అభిమానం. నాకున్న ఆస్తి నాన్నగారు చేసిన ఆ సంక్షేమ పథకాలు మీ గుండెల్లో ఇంకా బతికే ఉండడం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.